మేబీ ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి రావచ్చు అనుకుంటున్నా ఈసారి. ఒక సంవత్సరం వాళ్ళకి కూడా ఇవ్వాలి, ఒకసారి వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా అవకాశము. పాలన బాగుంది, ఆయనే వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు పాలన కూడా బాగానే ఉంది, కానీ ప్రస్తుతం ఇప్పుడు అది రావాలని కోరుకుంటాను. జగన్ పార్టీ రావాలని ఒక ఆత్మ. జగన్ గారు రావాలని అనుకుంటా ఉంటాం. కొత్త వాళ్ళు కదా, ఇంకా ఏమో వాళ్ళు చాలా ఇస్తారు డబ్బులు. మార్పు జగన్ వస్తే కొంతమంది బాగా చేశారు, కొంతమంది బాగా చేయలేదు. అంటే రైతులకి ఏం చేయలేకపోతున్నారు, పెన్షన్స్ ఏమో బాగా ఇస్తున్నారు. గ్యారంటీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాము. మా అన్నయ్య రావాలి గ్యారంటీగా, జగన్ అన్నే రావాలి. ఇంతకుముందే జగన్ అన్న రావాల్సింది, మిస్ అయిపోయింది. ఈసారి మాత్రం గ్యారంటీగా జగన్ అన్న వస్తాడనేసి కోరుకుంటున్నాము. కాలేజ్ ఫీజులు అవన్నీ తగ్గిస్తాడని కోరుకుంటున్నాము. గ్యారంటీగా జగన్ అన్న వస్తాడు. ఎమ్మెల్యే గారు అయితే ఇంకా మాటల్లో చెప్పలేము, ఆయన చాలా బాగా పరిపాలిస్తున్నాడు. గ్యారంటీగా ఆయన ఉన్నంత వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉంటాడనేసి మా అభిప్రాయం. చాలా బాగా చేస్తున్నాడు ఆయన, కాబట్టి ఏమి ఎమ్మెల్యే గారి విషయంలో ఏమీ లోటుబాట్లు ఏం లేదు. ఎమ్మెల్యే గారు అంటే చాలా గ్రేట్. అలాంటి ఎమ్మెల్యే మళ్ళీ ఉండదు. జగన్ గారు ఇన్నిసార్లు ఇన్ని చూసినాము, ఈసారి ఒకసారి ఆయన చూద్దాం, ఆయన ఏం చేస్తాడు అని కదా, మంచి చేస్తాడో తెలుస్తుంది కదా, అందు గురించి జగన్మోహన్ రెడ్డి రావాలి. ప్రభుత్వం మారితే బాగుంటుంది అన్నిటికీ అనేసి. ఏముంది సార్, వాళ్ళు చెప్పింది ఒకటి కూడా నెరవేర్చలా, అన్ని అబద్ధాలే. అన్ని పార్టీల్లో పోతాడు. ఈ పొద్దు ఒక పార్టీ పోతాడు, రేపు ఒక పార్టీ పోతాడు, ఎల్లుండి ఒక పార్టీ పోతాడు. ఆడొక మాట చెప్తాడు, ఏడొక మాట చెప్తాడు. ఏ మాట చేసేది లేదు. ప్రజలకు అది ఇచ్చినా ఇది ఇచ్చినా అంటాడు, ఎవరికి ఏమి ఇచ్చేది ఏమి లేదు. ఒట్టి మాటలతోనే పప్పం కప్పుకొని పోతూ ఉన్నాడు. అందువల్ల ఈసారి ప్రభుత్వం మారితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఏమన్నది ఆయన అప్పుడు చెప్పిన ఇవన్నీ చేయడం లేదు. గవర్నమెంట్ మారితే బాగుంటుందని. తమిళనాడు మాదిరి 5 ఏళ్ళకి ఒకసారి గవర్నమెంట్ మారాల. ఈయన జగన్మోహన్ రెడ్డి వస్తే జగన్ మరి జగన్మోహన్ రెడ్డి రావాలి. వాళ్ళ ఆయన సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీ ఎక్కువ పనులు చేసినాడు. రైతులకు రుణాలు మాఫీ చేసినాడు. మహిళలకు బాగా సహాయం చేసినాడు. వృద్ధా పెన్షన్ బాగానే ఇచ్చాడు. జగన్ వస్తే అందరికి మేలు చేస్తాడు. జగన్ వస్తేనే బాగుంటుంది. కొత్త అభివృద్ధి చూడాలి కదా, అందుకని జగన్ వస్తే మేలు. జగన్ వస్తే కొత్త వాళ్ళని చూద్దామని సీఎంగా. నెక్స్ట్ జగనే రావాలి సార్. ఈయన చేయడు, మన ఆడ ప్రభుత్వం ఇచ్చేస్తాడు ఎక్కువ, మగ ప్రభుత్వం వేయరు. ఏమన్నా వస్తూ ఉంటే కూడా ఆడవాళ్ళు తొలగరు, మగవాడిని చూస్తే గౌరవించరు. ఏం బాగలేదు. రైతాకర్నికి ఎవరికి మంచి చేయలేదు. చెవిరెడ్డి బాసిరెడ్డి పాలన అంటే బాగానే ఉంది. ఆయనకు పైన ప్రభుత్వం లేదు కదా. చెవిరెడ్డి ఫోన్ చేస్తే ప్రభుత్వం సమాధానం బాగా చెప్తున్నాడు. ఆయనకే జగన్ మంచి జరుగుతుందనే ఈయన ఇన్నాళ్ళు చేసినాడు కదా, ఆయన ఊరిన్నాళ్ళు ఉండాలి కదా అని ఒక అభిప్రాయం. మా వాళ్ళు మాకు కొంచెం ఒక ఇబ్బంది వచ్చింది, అది నాకు ఎవరు కాపాడలేదని అదో పక్క. మాకు ఏమి వాళ్ళు ఇచ్చేది మాకు వద్దు, ఏమొద్దు, మాకేదో సహాయం చేస్తాలని నేను ఉండా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.